దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. కనీసం వాళ్లకు రిలీఫ్ క్యాంపులు పెట్టని పరిస్థితి. కనీసం ఎవరికైనా సహాయం చేశారా, కనీసం కాస్త డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉంటాం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా, ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకు ముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆగస్టు 28వ తారీఖున బుధవారం నాడే బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతా ఉంది అని చెప్పి, వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి 28వ తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. 28వ తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి, చిన్నగా పడతాయి. శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ కింద మారుతుంది. శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 20 సెంటీమీటర్ల పైచిలకు వర్షం పడుతుంది.